హాయ్ అండి అందరికి. ఇప్పుడు ఈ సాయంత్రం అయింది, వంట చేస్తున్నా. పిల్లలు చూడండి ఎంత రచ్చ రచ్చ చేసిండో వంట. ఇక అసలు అంటే వంట ఇల్లు మొత్తం ఒకటి కాదు, ఒకటే రూము, అందులోనే వంట రూము, అందులోనే బెడ్రూమ్, అన్ని అందులోనే. ఎట్లా చేసి పిల్లలు మరమరాలు కలిపి ఇల్లు, ఈ మరమరాలు. అందరు ఏం చేస్తున్నారు? ఈవినింగ్ పని అయిపోయింది అందరిది. నాదైతే ఇంకా అయిపోలేదు. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తే 7కి 8కి అయిపోతుంది. 8కి అయిపోయిన తర్వాత మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉంది అర్జెంట్ కుట్టేది, మార్నింగ్ ఇచ్చేయాలి. రేపు సాయంత్రము ఇడ్లీ చేద్దామని మినపప్పు నానబెట్టిన. సాయంత్రం తినడం బాగా అలవాటు అయిపోయింది పిల్లలకి, నాకి, అందరికి. ఎందుకంటే ఇప్పుడు ఒక్క పూట బళ్ళు కదా పిల్లలకి, అంత పొద్దున్నే టిఫిన్స్ చేయడం నాతోటి అయితే లేదు. ఎందుకు ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నా, నానబెట్టిన, రేపు చేస్తా. ఈ బోర్లు తోమడం కంటే చదవడమే పెద్ద టాస్క్ నాకు అసలు. బోర్లు చదవడం అంతే అయిపోయింది. ఇప్పుడు పుదీనా పచ్చడి చేస్తానా. మార్నింగ్ కర్రీ ఉంది, గోరుచిక్కుడుకాయ కర్రీ చేసిన మార్నింగ్. కానీ మా వారికి అది నచ్చదు, తినట్లేదు అసలు పొద్దున్న నుంచి. అసలు ముట్టుకోవడం కూడా ముట్టుకోలేదు. ఎట్లుందో అట్లా. నాకు మస్తు ఇష్టం ఈ కర్రీ అంటే. గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే ఎంత ఇష్టం అంటే, చికెన్ మటన్ కంటే బాగా ఇష్టం అది నాకు. చికెన్ మటన్ కూడా ఎక్కువ తినను, ఈ ఈ కర్రీ మాత్రం ఎక్కువ తింటా. డీమార్ట్ పోయి సామాన్ తీసుకొచ్చి ఈరోజు. ఇవేంటి ఏంటో తర్వాత చూపిస్తాం మీకు. ఈ మరమరాల ప్యాకెట్ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇందులో కొంచెం ఉప్పు, కారము, ఆయిల్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని తింటే మహా టేస్ట్ ఉంటది అసలు. ఎక్కువ బయట ప్రిపేర్ చేసే దానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినడమే ఇష్టం నాకు. బయట ఎక్కువ తినం మేము, ఇంట్లోనే ఎక్కువ తింటాము. బోల్ అన్ని తోమి పెద్ద డబ్బాలో వేసుకుంటా నేను. మంచిగా మంచిగా వాటర్ ఆరిన తర్వాత అన్ని సర్ది పెడతా. ఒక్క నిమిషం, ఎంత చెత్త చెత్త చేసి చూడండి. పుదీనా పచ్చడి చేయనీకి కొన్ని పళ్ళు వేయించుకుంటాను. కొంచెం దూరంగా ఎగినవి చిన్న బౌల్లో తీసి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, జీలకర్ర వేయింపుకోవాలి మంచిగా. ఇదే ఆయిల్లో పుదీనా వేసుకోవాలి. సౌండ్ తగ్గించినానా?
చింతపండు రసము మిక్సీ పట్టిన మంచిగా. ఇప్పుడు పోపు చేయాలి. కొంచెం జీలకర్ర, 2 మిరపకాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు, లాస్ట్ లో కొంచెం పసుపు. మంచిగా పోపు తీసుకోవాలి, బాగుంటది. వేడి వేడిగా పుదీనా పచ్చడి రెడీ.